వాయిస్ ఆఫ్ అనంతగిరి, మీ వాయిస్ మా వార్తలు. వికారాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గౌరవ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశానుసారం ఆయన సూచన మేరకు ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీ 18th వార్డు నుంచి నామినేషన్ వేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి చూసి ప్రజలందరూ కూడా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి స్పీకర్ గారి వాళ్ళ కృషి వల్ల ఈరోజు 34 వార్డుల పట్ల ప్రజలందరూ కూడా వికారాబాద్ లోపల కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలన్న ఒక దృఢ సంకల్పంతో కృతనిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే 100 కోట్ల ఫండ్ మన స్పీకర్ గారు వికారాబాద్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 78 కోట్లతోటి మనం కూడా గతంలో కూడా మేము చైర్మన్గా ఉన్నప్పుడు తీసుకోవడం జరిగింది. అవి కూడా టెండర్ అయిపోయింది. ఈ ఎలక్షన్ కూడా వచ్చినందుకు ఆగిపోయింది. ఎలక్షన్ అయినాక వెంటనే వికారాబాద్ పట్టణము రూపురేఖలు మారుతాయని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాయి. ఎందుకంటే ప్రసాద్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఒక స్పీకర్ గారు కాబట్టి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయితే వికారాబాద్ అన్ని వార్డులు కూడా కనీస సౌకర్యాలు కాదు అన్ని అభివృద్ధి పథకాలు అన్ని అభివృద్ధి చేస్తారు. కాబట్టి వికారాబాద్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు మోసపూరితమైన మాటలు నమ్మకండి. ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకు ఓటేయండి. వికారాబాద్ లోపల ప్రజలకు ఒకటే కోరుతున్నా, 34 వార్డులో నిలబడ్డటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మీ యొక్క ఆశయాన్ని మీరు ఏదైతే కోరుతున్నారో అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.